మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా బీజేవైఎం రాష్ట్ర నాయకులు వల్దస్ అరవింద్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మెదక్ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా పార్టీ ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని, అత్యధిక మెజార్టీతో మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవుతారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకుడు వాల్దాస్ అరవింద్ గారు, బీజేవైఎం వెల్దుర్తి మండల అధ్యక్షుడు కృష్ణంగారి నవీన్ పటేల్, బీజేవైఎం నర్సాపూర్ మండల అధ్యక్షుడు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క షాపు పైన మంచి స్పందన జరుగుతుంది. ఎందుకంటే అయోధ్యలో రాముడు ఉన్నాడు. మెదక్ డిస్టిక్ మన రఘురాముడు పేరు పెట్టుకున్న మన రఘురాముడు ఉన్నాడు. కాబట్టి దేశానికి నరేంద్ర మోడీ రక్షణ, మెదక్కు రఘునందరావు రక్షణ అని చెప్పేసి ప్రతి ఒక్క షాప్లో కూడా వాళ్ళు నినాదం వినిపిస్తున్నారు. మీరు ధైర్యంతో వెళ్ళండి. మేము ఓటేయడమే కాకుండా మా బంధుమిత్రులకు అందరికీ చెప్పి దగ్గరుండి ఓటేసి మళ్ళీ దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి మేము ఖచ్చితంగా బీజేపీకే పట్టం కడతాము, నరేంద్ర మోదీకే ఓటేస్తాము. రామ మందిర నిర్మాణం కావచ్చు, ఆర్టికల్ 370 రద్దు చేయడం కావచ్చు, గత 10 సంవత్సరాల నుండి జరుగుతున్న ఏదైతే అభివృద్ధి ఉందో ఇవన్నీ చూసి మేము ఖచ్చితంగా వారికి ఓటేస్తామని మరి ప్రజల నుండి చాలా గట్టి పిలుపు మాకు వినిపిస్తుంది. వాళ్ళ యొక్క ఈ వాయిస్ మేము వింటూ ఉంటే ఖచ్చితంగా ఈసారి మెదక్